ఇక జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిరుపయోగ స్థలాలను గుర్తించండి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమని వెల్లడి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష పాల్గొన్న మంత్రులు పొంగులేటి పొన్నం కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది కథ అంతా కూడా. అసలే రూపాయి లేదంటాడు. మళ్ళీ రెండోది మీరు పెట్టినటువంటి ఈ సిటీలో కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి దానికి తాడు లేదు బొంగరం లేదు. దానికి అసలు గైడ్లైన్స్ సరిగ్గా లేవు. ఫస్ట్ ఏం గైడ్లైన్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం మీసేవపై దరఖాస్తు చేసుకుంటే ఫస్టే ఈ గూగుల్ పే ఫోన్పే పట్టుకుని పోయి మనం 10,000 రూపాయలు కొట్టాలన్నట్టు. వాళ్ళకి అప్లై చేసుకోగానే 10,000 రూపాయలు కట్టాలి. మనం రిజిస్టర్ కావాలని మనం అప్లై చేసినట్టుగా మనకు ఒక రిసిప్ట్ కావాలంటే 10,000 రూపాయలు ఫస్టే కట్టాలి. అప్పుడు మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దాని తర్వాత ఇల్లు రాకపోయినప్పుడట ఆ 10,000 మనకి ఇస్తారట. అది ఎట్లొస్తే మనకు తెలియదు, అసలు వాళ్ళకు కూడా తెలియదు. అసలు మీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం ఉండంగా అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నది. సో జమిలీ ఎన్నికలైతే ఇంకో 3 సంవత్సరాలు అనుకుందాం. ఈ 2-3 ఏళ్లలో మీరు కట్టేటువంటి 7,680 ఇండ్లు పూర్తయితాయా? అయ్యేటువంటి అవకాశం లేదు. మళ్ళా ఇదేమైనా ఫ్రీగా ఇస్తున్నారా అంటే అది కూడా కాదు. గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుందట, లబ్ధిదారుడు ఎవరైనా ఉంటుంది 6 లక్షలు కట్టుకోవాలన్నట. ఇదేం స్కీమ్ అర్థమవుతుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ అంటే క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల్లోనే ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అప్పుడేమో కేసీఆర్ ఏం చేసిండు, ఈ హైదరాబాద్లో ఈ బేగంపేటలో పనిచేసేటువంటి వ్యక్తికి తీసుకుపోయి ఎక్కడ ఇచ్చిండంటే అది మన చెంగిచెర్రలు ఇచ్చిండు పోయి. ఇక్కడ చేసేటువంటి ఈ బేగంపేటలో పనిచేసేటువంటి వాళ్ళకి ఇక్కడే ఉపాధి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్లేస్లో ఇస్తే బాగుంటుంది. ఈ పక్కమేట కనీసం 4-5 కిలోమీటర్ల దూరంలో నువ్వు పోయి చెంగిచెర్రలు ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు రావాలి? ఆ ఇంట్లో ఉంటాడా? కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది మరి అదే అవుతుంది. మరి జనావాసాల మధ్యలో ప్రభుత్వ స్థలాలు ఉంటాయా? ఇది జోక్ కాకపోతే ఏమంటారుగా. సో కాబట్టి అక్కడ ఏమైనా ఖాళీ జాగాలు ఉన్నాయో ఎంకులాడు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడట. సో జనావాసాల్లో ఉండేలా చూడాలని అధికారులకి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. శుక్రవారం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకొని ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే లబ్ధిదారుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇళ్లు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం చెప్పారు. అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీనివల్ల నిరుపేదలు బతుకు తెరువు కోల్పోకుండా ఉంటారని తెలిపారు. మీరు కావాల్సింది ఇప్పుడు ఈ మన తెలంగాణలో భూములకు ఏం కరువు లేదు. కానీ కేసీఆర్ హయాంలో 25 లక్షల ఎకరాలు ఆ భూములన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. ఒక పక్కన ఎక్కడ లేదు, ఈ సిటీ అనేది లేదు, పల్లెటూరు అనేది ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి అయిపోయింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఈ హైదరాబాద్ చుట్టూరునే 1000 ఎకరాల భూములు అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలంతా కూడా గద్దల్లాగా వాలిపోయి వాళ్ళు బినామీల పేరు మీద పట్టాలు చేసుకున్నారు. వాటిని అన్నింటి కూడా బయటకు తీసినట్టు అయితే 7,600 ఇళ్ళు ఏం కర్మ, 7 లక్షల ఇళ్ళు కట్టవచ్చు. అన్ని భూములు కబ్జాలు చేసిండు. వాటిపైన దృష్టి పెట్టండి. అంతేకాకుండా ఈ 7,680 ఇండ్లు ఏ మూలకు సరిపోతాయి? 7,680 ఇండ్లు ఒక దాన్ని ఏమంటారు, ఒక డివిజన్ సరిపోవు. 7,600 ఇండ్లు అనేది ఒక డివిజన్ సరిపోవు. మరి 7,680 మంది ఉన్నారా నిరుపేదలు ఇక్కడ? సార్ మీ యొక్క లక్ష్యం మంచిదే కావచ్చు, మీ యొక్క ఆలోచన కూడా మంచిదే కావచ్చేమో. సో దూరంలో కట్టించినట్టు అయితే ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఉపాధి కానీ మరి ఉండాలి కదా, సిటీలో ఈ ప్రాంతంలో ఉండాలి కదా. ఉన్నటువంటి భూములనే అసలు మీ ప్రజాప్రతినిధులుగా కొట్టేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కాంచి ఖాళీ జాగా కనపడితే కథం అక్కడికి పోవడం, జెండా పాతేయడమే, బోర్డు నాటేయడమే. అప్పుడున్నటువంటి వాళ్ళు కూడా అదే పని చేసింది. స్థలాల గుర్తింపు స్పీడప్ అట. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట, కుక్కడపల్లి, మేడ్చల్, అలాగే కుత్బులాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంది. మరి ఇప్పుడు ఇంతకుముందే నిర్మించినటువంటి ఇండ్లను ఆయన్ని పంచరాదు మరి? సరే ఏదో గుడ్డిలో మెల్లన్నట్టుగా
ఆ కేసీఆర్ కట్టించినటువంటి ఇండ్లన్నీ కూడా ఇప్పుడు పడవ పడే ఉన్నాయి. వాటిని పంచు ఫస్ట్, వాటిని కూడా పేదలకు ఇవ్వు. అవన్నీ కూడా పాకురు పట్టిపోయి కూలిపోయేటువంటి స్థితిలోకి వచ్చినాయి. ఎవరు లేకపోతే కూలిపోకపోతే ఏమైతే కానీ వాటిని ఫస్ట్ కూడా పంచేటువంటి ప్రయత్నం చేయి. సో ఇప్పుడు మనం చదివినటువంటి ఆయా నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను అధికారులు స్పీడప్ చేశారు. ఒక్కో ఫ్లాట్ దాదాపుగా 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి దాదాపుగా 11 లక్షలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం ఇందులో 5 లక్షల భారీ సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన 6 లక్షలకు లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. సమావేశంలో R&B స్పెషల్ CS వికాస్ రాజ్ వీళ్ళందరూ కూడా నిన్న పాల్గొని ఈ ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి దానిపైన మీరు వివరాలు కావాలని చెప్పేసి అధికారులని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ ఇల్లు కూడా జనావాసాల మధ్యనే ఇంతకుముందు కట్టుకున్నది, అక్కడ ప్రజలు ఉంటున్నటువంటి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి జాగాలని వెతకండి అని చెప్పేసి. సో ఒక పక్కన ఇవి కూడా ఈ మల్టీ ఫ్లోర్ సంబంధించినటువంటి బిల్డింగ్లు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎవరెవరికి ఇండివిజువల్ ఇండ్లు కావు ఇవి, అంటే బహుళ అంతస్తులు. దాదాపు మరి ఎన్ని అంతస్తులు కడతారు ఏమో, 12 అంతస్తులు ఏదో 8 అంతస్తులు చెప్పేసి ఏదో ఉంది. సరే, మొత్తానికైతే కొన్ని గైడ్లైన్స్ను మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు తాడు లేదు బొంగరం లేదు దానికి. ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వ్యక్తి అసలు ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, బీహార్ వాళ్ళ, ఎవరు అర్హులు? ఇక్కడ 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు అర్హులు అంటున్నారు. సరే, ఎవరు అర్హులు? ఇక్కడ తెలంగాణ ప్రజలైనా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అర్హులేనా? వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నది. అది పెద్ద అదేం కాదు, ఇప్పటిప్పుడు క్రియేట్ చేసుకోవడం కూడా పెద్ద అదేం పనేం కాదు. రెండోది, మేము 10 సంవత్సరాలుగా మేము ఇక్కడనే ఉంటున్నామని చెప్పేసి ఏ విధంగా ఏ సర్టిఫికెట్ని మేము దరఖాస్తుదారుడు ఈ మీ సేవలో దరఖాస్తు చేయాలా? ఎవరు ధృవీకరించాలా దీన్ని? దాని తర్వాత 10,000 కట్టిన తర్వాత మరి ఈ ఫోన్పే ద్వారా మాత్రమే ఆ చెల్లింపులు అవుతాయట, నగదు. మరి దానికే ఒకవేళ రాకపోయినట్టయితే ఎప్పుడు ఇస్తారు? అసలు ఎప్పుడు లక్కీ డ్రా తీస్తారా? లేకపోయినట్టయితే ఇది ఎమ్మెల్యేలే చివరిగా డిసైడ్ చేస్తారా? కలెక్టర్లే డిసైడ్ చేస్తారా? ఈ గైడ్లైన్స్ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది ఇల్లు లేకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. తెలంగాణ వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలే హైదరాబాద్లో. చాలా మందికి బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకే వచ్చినాయి, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి. నిజంగా ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఏమైనా ఇక్కడ ఉన్నదంటే ఇక్కడ కూడా కాదు ఆధార్ కార్డు వాళ్ళకి. అటువంటి వాళ్ళు కోకొనులుగా ఉన్నారు ఇక హైదరాబాద్లో. సో చూడాలి మరి. ప్రభుత్వం ఏమో 5 లక్షల భారీ సబ్సిడీ ఇస్తుందట, 6 లక్షల రూపాయలేమో ఈ వాటాదారుడు ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో ఇల్లు వచ్చిందని చెప్పేసి డిసైడ్ అయిపోతుందో అప్పుడు ఈ 6 లక్షల రూపాయలు విడతల వారిగా కట్టాలట. మరి ఈ ఇండ్లకి కూడా లోన్లు వస్తాయంటా ఉన్నారు. ఇప్పుడు మనం కనుక ఎక్కడైనా అపార్ట్మెంట్లో లేకపోతే ఏదైనా ఇండ్లు తీసుకున్నప్పుడు మనం బ్యాంకు లోన్కి వెళ్తాం కదా, ఇప్పుడు ఈ ఇండ్లకు కూడా బ్యాంకు లోను ఇస్తారట. మరి వీళ్ళు చెప్పడం వారికైనా లేకపోతే అది నిజంగా బ్యాంకు వాళ్ళు ఇస్తారా ఇవ్వరు అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. ఇప్పుడు మొదలు పెడితే మరి ఈ 3 ఏళ్ళు అవుతుందా? మరి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటాను కాబట్టి రేవంత్ రెడ్డి మరి 2034 వరకు ఏమైనా కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తారో చూడాలి. ఈ 3 ఏళ్ళు అయితే ఈ 3 ఏళ్ళ మాత్రం ఈ ఇండ్లు అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఇక మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు కదా, ఇక వచ్చే బోనాల పండుగ ఈ ఇంట్లోకి వెళ్ళే బోనాలు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. అయితే అది మీతో ఇంత ఇగో ఇట్లా ఉంటే ఇదే క్యూర్లో ఇందిరమ్మ ఇండ్లకు మస్తు క్రేజ్ ఉన్నదట. శుక్రవారం నాటికి 7,000 అప్లికేషన్లు. ప్రజల నుంచి వస్తున్న ఆధారాన్ని చూసి ప్రతిపక్షాల విమర్శలు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పవర్ ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందని కామెంటు. ఇప్పటికే శుక్రవారం నాటికి 7,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కట్టేది ఎంత అంటే 7,608 అప్లికేషన్లు. ఇప్పటికే 2 రోజులనే 7,000 వచ్చినాయి. మరి ఏడు సరిపోవాలి ఇవి? ఇంకా క్యూర్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని శుక్రవారం నాటికి దాదాపు 7,000కు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని, కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం పవర్ ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు. సచివాలయంలో శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ లబ్ధిదారులకు అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆస్తులను సమకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం క్యూర్ ఏరియా హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టిందన్నారు.
కేవలం 6 లక్షల రూపాయలు చెల్లిస్తే మార్కెట్లో దాదాపు 60 లక్షల రూపాయల పైగా విలువ చేసే ఆస్తిపై లబ్ధిదారులకు సర్వ హక్కులు లభిస్తాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి దరఖాస్తులు వెలువెత్తుతుండడంతో ప్రతిపక్షాలు సహనం కోల్పోయి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని పొంగులేటి దుయ్యబట్టారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులకు ఈ ప్రజాకర్షణ పథకం జీర్ణం కావడం లేదు. ఈ స్కీమ్ వారికి ఎక్కడో గుచ్చుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈ పథకం యొక్క అసలు పవర్ ఏంటో విపక్షాలకు స్పష్టంగా తెలుస్తుందని మంత్రి తెలపడం జరిగింది. మరి దీంట్లో ఎవరెవరు ఫైరోలు మళ్ళీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోవాలన్నా, లేకపోయినట్లయితే హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పున్న ప్రభాకర్ దగ్గరికి పోవాలన్నా, లేకపోయినట్లయితే ముఖ్యమంత్రి దగ్గరికి కొండలరెడ్డి దగ్గరికి పోవాలన్నా, ఏ రెడ్డి దగ్గరికి పోతే ఈ పని అయితే మరి ఈ ఇళ్ళన్నీ ఎవరి పరిధిలో ఉంటాయి? ఇక వీళ్ళు చెప్తా ఉన్నారు కదా లక్కీ డ్రా తీస్తామని చెప్పేసి, ఈ ఏ డ్రాలు తీస్తారో తెలుస్తలేదు. వీళ్ళ డ్రాలే నిందేమో ఈ పథకం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, ఒక్కొక్క ఇల్లు దరిదాపుగా 60 లక్షల రూపాయల విలువ చేసేటువంటిది. మీరు 6 లక్షలు కడితే 60 లక్షల ప్రాపర్టీ మీ సొంతమని వారు అన్నప్పుడు ఎన్ని ఫైర్లు నడుతాయో ఏందో తెలియట్లేదు. ఇది ముంగడ పడుతుందా లేకపోయినట్లయితే ఇది లేకపోతే ఫెయిల్యూర్ అవుతుందో చూడాలి భవిష్యత్తులో. సో దరఖాస్తు అయితే చేసుకుంటున్నారు. సైట్లు అయితే ఓపెన్ ఉన్నాయి. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.